పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐఆర్ఎఫ్ జమ్మికుంట బ్రాంచ్ చైర్మన్ డి రాజేశ్వర్ అధ్యక్షతన ఆన్లైన్ నేరాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా హెల్ప్ ఇండియా సంస్థ వారి సౌజన్యంతో స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుకు కార్యదర్శి ఎండి మొయినుద్దీన్, విద్యాసాగర్, ట్రెజరీ టి వెంకటస్వామి, ఖాదర్ ఖాన్, శీలం మల్లేశం, ఖాజా మొయినుద్దీన్, బి సమ్మయ్య, పరశురాములు, బి చంద్రయ్య, లక్ష్మి, రాధమ్మ, హుస్సేన్, ఎస్ పోచయ్య, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇస్తాను. రాష్ట్రాలకి స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా చేస్తూ ఉన్నాను. హెల్పేజ్ ఇండియా సంస్థ ముఖ్యంగా కానీ లేదంటే ఏదైనా వాళ్ళకి మెసేజ్ రాగానే ఆ లింక్ల మీద క్లిక్ చేయడము, లేదంటే వాళ్ళ ఓటీపీస్ని చెప్పడం వల్ల వాళ్ళ యొక్క అకౌంట్లు అనేటివి హ్యాకింగ్కి గురవుతూ ఉన్నాయి. చాలామంది వృద్ధులు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ వయసు రీత్యా 1,00,000 నుంచి దాదాపుగా 10 లక్షల రూపాయల అకౌంట్లలో పెట్టుకోవడం వల్ల ఈజీగా వాళ్ళకి సైబర్ నేరగాళ్ళకి ఈజీగా వీళ్ళకి ఒక ఫిషింగ్ మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా వాళ్ళకి ఈజీగా సైబర్ నేరాలకు గురవుతూ ఉన్నారు. దానికి సంబంధించి చాలామందికి సీనియర్ సిటిజన్స్కి ఒకవేళ సైబర్ నేరానికి గురవుతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ద్వారా సీనియర్ సిటిజన్స్కి మేము ఈ సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురవద్దని అనుకుంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సైబర్ నేరానికి గురైతే కనుక ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ 3 అంశాలపైన విస్తృతంగా మేము ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. దీని ద్వారా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరానికి గురైతే కనుక వెంటనే 1930కి ఫోన్ చేయాలి. అలాగే చాలా వరకు కూడా ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ముఖ్యంగా చాలామంది కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళు కూడా దాదాపు 2-3 రోజులు 3 రోజులు ఇలా తర్వాత ఇస్తున్నారు. ఆ టైంలో ఈ సైబర్ నేరగాళ్ళు ఆ ఒక్క కొట్టేసిన డబ్బులని వాళ్ళు వేరే అకౌంట్స్లోకి మళ్లించడం ద్వారా దేశాన్ని దాటిస్తున్నారు. కాబట్టి మన పోలీస్ శాఖ వారు, అదేవిధంగా గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారంగా ఫస్ట్ 1 అవరే గోల్డెన్ అవర్ అంటారు. మీకు డబ్బులు పోయిన వెంటనే మీరు 1930కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కనుక ఇస్తే కనుక తప్పకుండా మీ యొక్క డబ్బులు మీకు వెనక్కొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నటువంటి రికవరీ పర్సంటేజ్లో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉంది. సో కాబట్టి ఈ యొక్క అవగాహన, ఈ ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేది మనకి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్కి, ప్రతి ఒక్క వ్యక్తికి ఇది తెలియాల్సిందిగా కోరుతూ మేము